రెండు మాటలు మన చరిత్ర గురించి చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రాయలసీమకు కృష్ణా జలాలు తరలిస్తామంటూ నేను రాజకీయాల్లోకి అడుగుపెట్టిన మొదటి రోజు నుంచి రాజకీయ నాయకుల ప్రసంగాలు వింటూనే వచ్చాం. ఆ కృష్ణా జలాలు రావాలి, మా తలరాతలు మారాలి అంటూ ఎదురు చూసినటువంటి రైతాంగం కరువుతో సతమతమతిపోతున్నటువంటి పరిస్థితుల్లో అనునిత్యం వర్షం వస్తుందా లేదా అని ఆకాశం వైపు చూడాలి, వర్షం రాకపోతే ఈ ప్రభుత్వం మమ్మల్ని ఆదుకుంటుందా లేదా అని ఏ ఇన్సూరెన్స్ కోసమో ఇన్పుట్ సబ్సిడీ కోసమో చూడాల్సినటువంటి రోజుల్లో ఒకే ఒక్క నాయకుడు రాయలసీమ తలరాతల్ని మార్చడానికి నడుం బిగించాడు. ఆనాడు నందమూరి తారక రామారావు గారు కంద్రీనివా కాలువని ప్రారంభిస్తే చంద్రబాబు నాయుడు గారు 95లో ఉరవకొండలో శంకుస్థాపన చేసి కాలువ పనులని ప్రారంభిస్తే ఆయన చేతుల మీదుగానే మళ్ళీ ఈ రోజు వెడల్పు చేసుకునేటువంటి కార్యక్రమాలను చేస్తున్నాం అనేటువంటిది గుర్తు చేస్తా ఉన్నా.